4 years 5 years బ్యాక్, నాకు ఎప్పుడు టైం గుర్తులేదు కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది మీకు. అంటే రెగ్యులర్గా కనబడే శ్రీనివాస్ రెడ్డి కొన్ని సినిమా అంటే కంటిన్యూస్గా కనబడడం అనేది కొంచెం దూరం అయింది. అది అదే గీతాంజలికి ముందు అంతేనా? ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని దానికోసం ఇంకా స్టార్ట్ అవుతుంది అనే క్రమంలో ఓకే నాకు గుర్తుంది. ఇంకా మీరు ఏమైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే ఏమైనా ఐడియా వస్తుందేమో. నాకు తెలిసి అయితే నా కెరీర్ గ్యాప్ రావడానికి కారణం గీతాంజలి. ఆ కథ నచ్చి బెల్లంకొండ గారికి చెప్తే వెంటనే ఓకే అన్నారు. బాగుంది, డెవలప్ చేసేయండి, సురేష్ గెస్ట్ హౌస్లో రూమ్ వేసుకొని అంటే, సార్ ఇది లో బడ్జెట్ సార్, ముందే బడ్జెట్ పెట్టకూడదు దీనికి అని మా ఇంట్లోనే కూర్చొని కథ అంతా చేసాం. బాగా నచ్చింది ఆయన. ఓ చిన్నది నేను అదే ఆత్రంలో ఆలోచించలేనిది ఏంటంటే, కంపెనీ నుంచి ఒక హీరోయిన్కి ఫోన్ చేస్తే పలానా బెల్లంకొండ సురేష్ గారి కంపెనీ నుంచి అని ఒకటి ఉండేది. నేనేందంటే ఒక మంచి హీరోయిన్ సెట్ అయితే దీనికి బాగుంటుంది అనగానే, సరే సార్ నేను హీరోయిన్ ట్రై చేసి తీసుకొస్తాను అన్న అదే. కానీ మీరు ఫోన్ చేసి ఒక మాట చెప్పండి సార్, నేను వెళ్ళి కథ చెప్తా అన్న ఆలోచన లేదు నాకు. నేను ఆలోచించలేకపోయాను. నా అంతటి నేనే వెళ్ళి అప్రోచ్ అవ్వటం, వాళ్ళు ఓకే. బహుశా వాళ్ళ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే, నువ్వు హీరోయిన్ తెచ్చుకుంటే నీ సినిమా ఇస్తాడే అని అనుకోవచ్చు కదా వాళ్ళు. ఏమంటే మీరు ఓకే అంటే మన సినిమా సురేష్ గారు ఓకే అన్నారండి, మీరు కూడా ఓకే అంటే మన సినిమా స్టార్ట్ చేసేయచ్చు అంటే, వాళ్ళ ఉద్దేశం నువ్వు మంచి హీరోయిన్ని తెచ్చుకుంటే సినిమా ఇస్తామని ఉంటాడు ఆయన అని వాళ్ళు కూడా ఆలోచించిన విధానం అది అయి ఉంటుంది. అందుకే ఎవరు అంత ఇదిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందులో నేను చేసిన చాలా మంది సినిమాల్లో వాళ్ళు హీరోయిన్లకు చేశారు, నేను అక్కడ పక్కన హీరో ఫ్రెండ్గా చేశాను. నేను చిన్నది, వాళ్ళ లేడీస్ కెరియరే చిన్నది సార్. దాంట్లోనే వాళ్ళు అంతా చూసుకొని, అంటే దాన్ని మనం పెళ్లి చేసుకుంటే మారిపోతారు. పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత, ఈ లోపే చేసుకోవాలి ఏదైనా. వాళ్ళ కెరీర్ కూడా ఆలోచించి కొంచెం ప్రాసెస్ లేట్ అయింది. హీరోయిన్ లేదు కదా ఎందుకులే, మరి మంచి హీరోయిన్ దొరికిందాక వెయిట్ చేద్దాం అంటే మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళటం. అలా ఇండస్ట్రీలో దరిదాపుగా టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఏదో రకంగా ఒకసారి వినండనో, ఒక అభిప్రాయం చెప్పండనో, ఒక ఏదైనా సజెషన్స్ ఇవ్వండి అనో దరిదాపుగా అందరికీ కథ చెప్పాను నేను. గీతాంజలి దాంట్లో పీవీపీ వాళ్ళు కథ విందామని ఒక రాజీవ్ అని అతనితో వినమన్నారు. ఆయన ఓకే అనగానే తర్వాత పీవీపీ గారు విన్నారు, బాగుంది చేద్దాం అన్నారు. అక్కడ హీరోయిన్ సమస్య వచ్చింది. అంజలి గారికి కూడా చెప్పాము. అంజలి గారు అప్పుడు వాళ్ళకి పీవీపీలో అంజలి గారిది ఏదో ఇష్యూ అయింది. తను దసపల్లా నుంచి వెళ్ళిపోవటం, వాళ్ళ మదర్ది ఏదో ప్రాబ్లం అయినప్పుడు పీవీపీ వాళ్ళు వాళ్ళ లాయర్స్ అమ్మాయికి సపోర్ట్ చేశారు. ఆ కన్సిడర్తో అమ్మాయి చేస్తుందని ఇదితో వాళ్ళు అనుకున్నారు. తన కెరీర్ ముఖ్యం కదండి, మీరు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, కానీ కెరీర్ వైజ్ అయితే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తానండి అని. అక్కడ కూడా ప్రాసెస్ కొంచెం లేట్ అయిందండి. ప్రాసెస్ లేట్ అవడంతో ఇక దాని తర్వాత థర్డ్ ఒపీనియన్ కోసం పీవీపీ గారు సినిమా తీపోయినా కానీ, సినిమా తీసినంత గొప్ప పని ఏం చేశారంటే థర్డ్ ఒపీనియన్ కోన గారికి తెప్పించారు. కోన వెంకట గారు తిరుపతి వెళ్ళే అడవుల్లో ఉంటే ఒక గంటలో కథ చెప్తే చాలా బాగుంది చేసేయండి అని చెప్పారు. దాని తర్వాత ప్రాసెస్ లేట్ అవుతుంటే కోన గారు మనం చేద్దాం, వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మనం చేద్దాం అన్నారు. ఏదైతే అంజలి గారు మళ్ళీ ఆవిడ కూడా అక్కడ పీవీపీలో చేయడానికి రెడీ, ఆవిడ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం హెల్ప్ చేశారండి. ఈవిడ కూడా ఆ కన్సిడర్ గుర్తుపెట్టుకొని సినిమా చేయడానికి రెడీయే, కానీ ప్రాసెస్ లేట్ అవుతుంది. అదే కోన గారు అదే సెటప్తో ఎంబీవీ గారు అని ఒక కొత్త ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి